హైదరాబాద్ లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో 7.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అటు ప్రదీప్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోసం డబ్బును సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో 7.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అటు ప్రదీప్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోసం డబ్బును సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూసినట్లయితే నిన్న జరిగిన ఐటీ సోదాల్లో భాగంగా 15 చోట్ల ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులను సబితారెడ్డి ఏదైతే ఆఫీసులో తన ఇంట్లో మొత్తం కూడా సోదాలు అయితే నిర్వహించారు. భారీ మొత్తంలో నగదును అయితే గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో 7,50,00,000 స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం అయితే చేసుకున్నారు. మరి ఈ డబ్బంతా కూడా ఏదైతే ఎన్నికలకు అనుగుణంగా ప్రచారం కోసం వాడుకోవడం కోసం అనే ఈ డబ్బులు అక్కడ సేకరించినట్లుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే ఐటీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఈ ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. అందులో భాగంగా భారీ మొత్తంలో డబ్బులు అయితే సేకరించారు. మహేష్ లో ఎన్నికల కోసం ఇంత భారీ మొత్తం డబ్బుల్ని అంటే సమకూర్చడం అనే విషయంపై కూడా ప్రత్యేక చర్చనీయాంశంగా వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ లో ప్రధానంగా ఇంకా ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి ఏంటనే విషయంపై ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సూచనలు అయితే వచ్చిన నేపథ్యంలో మరి ఇంత భారీ మొత్తంలో డబ్బులు సేకరించడంపై కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై కూడా ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ గా ఎలా తీసుకుంటుంది ఏంటనేది మాత్రం వేచి చూడాల్సింది. మొత్తంగా ఈ విషయంపై అంటే ఏదైతే ఎన్నికల ఉల్లంఘన విషయంపై అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒక పక్క అయితే మరో పక్క ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం అయితే పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఏంటనే విషయంపై కూడా పూర్తి సమాచారం సేకరించి వాళ్ళపై ఐటీ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా భారీ మొత్తంలో డబ్బును సీజ్ చేసే విధంగా ప్రణాళికలు చేయడానికి అన్ని రంగాలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అధికారులు మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే డబ్బులు పంచుతున్నారన్నా కానీ డబ్బులు ఇళ్లలో ఉన్నాయని సమాచారం వచ్చిన ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదైనా సమాచారం వస్తే వెంటనే అక్కడికి వచ్చి రైడ్ చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. అధికారులు పెద్ద ఎత్తున సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టో ఒక పక్క, ఎన్నికల ప్రచారాలు ఒక పక్క అయితే మరో పక్క ఈ ఎన్నికలలో డబ్బులు పంచడానికి అభ్యర్థులు తీసుకుని వచ్చే డబ్బులు ఇళ్లలో పెట్టుకునే డబ్బులు భారీగా ఉన్నాయంటూ కూడా ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్క ఐటీ అధికారులు కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో మరి అందులో భాగంగానే కార్యక్రమం అయితే జరుగుతుంది. భారీ మొత్తంలో ఇంకా డబ్బులు దొరికే అవకాశం అయితే ఉంది అని ఐటీ అధికారులు ఊహాగానాలని చెప్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.